భోగి పండుగ విశిష్టత. సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈ పండుగలో మొదటి రోజున వచ్చేది భోగి పండుగ. భోగి అంటే తొలినాడు అనే అర్థం ఉంది. భోగి రోజున ఇంటి ముందుర మంట వేస్తే ఇంటిలో ఉండే దరిద్ర దేవతను తరిమినట్లని మన నమ్మకం. ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారుజామున భోగి మంటలు వేయడం, సాయంత్రం భోగి పళ్ళు పోయించుకోవడంతో పిల్లలు హుషారుగా ఉంటారు. బగా అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని చెబుతారు. బగా అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. ఈ భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు పోస్తూ చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. రేగిపళ్ళను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. భోగి పళ్ళల్లో చామంతి, బంతి, పూరెక్కలు, అక్షింతలు, చిరనాణ్యలు కలిపి పిల్లల తలపై పోస్తారు. బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటల్లో వాడుతారు. ఆవు పేడ పిడకల్ని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్ళు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకల్ని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలో 72,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. దీనితో భోగి మంటలో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్థం ఈ భోగి మంటల వెనుక ఉంది. ఈ భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలలో అరిసెలు, నువ్వుల లడ్డు, జంతికలు, చెక్కలతో పాటు రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాల్లోని తెలుగువారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో 3 రోజుల పెద్ద పండుగ ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. Please like, share and subscribe to my channel. Thank you.